ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంఘమైనటువంటి మీ అందరికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియచేయచ్చు ఉన్నాం. ఈరోజు ప్రత్యేకముగా ప్రార్థన ద్వారా విజయమును జయించుట లేక ప్రార్థన ద్వారా విజయమును పొందుట అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ అంశంలో ప్రత్యేకముగా నలుగురు వ్యక్తులు మనకు కనబడుతూ ఉంటారు. ఆ నలుగురు వ్యక్తులు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి వారి యొక్క జీవితాన్ని కొనసాగించినట్లుగా ఈ శ్రేష్టమైనటువంటి సుదినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, అత్యున్నతమైన కృపగలవాడ, నీ పరిశుద్ధ పాదములకు వినలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల పర్యంతరంలో ఈ రీతిగా నీ సన్నిధిలో చేరి కూడి నిన్ను స్తుతించేటువంటి గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మీ ఆత్మతో నన్ను సంధించి ఆత్మానుసారముగా నీ ప్రజలకు వివరించుటకు తగిన జ్ఞానమును, ప్రజలు యోచించుటకు తగినటువంటి ఆయా కృపను వారికి అనుగ్రహించమని, వారి హృదయాలు తెరవమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి గమనించండి, ఈ యొక్క ఉదయకాలము మనము ప్రత్యేకముగా కొన్ని మాటలు ఈ పరిశుద్ధ గ్రంథములో ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే రాజ్య పరిపాలన అయినా, కుటుంబ పరిపాలన అయినా, లేక సంఘ పరిపాలన అయినా, పరిపాలన అంటే దానికి కావలసినటువంటి అవసరతలు ఏమిటి అంటే ముఖ్యముగా ప్రార్థన కావాలి. ప్రార్థన లేకుండా రాజ్య పరిపాలన కొనసాగటం అసాధ్యం. ప్రార్థన లేకుండా క్రైస్తవ కుటుంబాలు ముందుకు సాగటం కూడా అసాధ్యం. ప్రార్థన లేకుండా సంఘము కూడా అభివృద్ధి చెందటం అసాధ్యంగా కనబడుతూ ఉంటుంది. అయితే పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన కాలం అంతటిలో కూడా ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చింది ఏంటంటే ప్రార్థన. ఈ ప్రార్థన లేకుండా తన భక్తులు ఎవరు కూడా తన పనులను కొనసాగించలేదు. ఆ భక్తులు అధికారులకు కూడా ప్రార్థననే నేర్పించారు. ఆ ప్రార్థనను బట్టి వారు రాజ్య పరిపాలన కానీ, యుద్ధానికి విజయం పొందుకోవటానికి కానీ, ప్రతి విషయంలో కూడా వారు చేసినటువంటి శ్రేష్టమైన ప్రార్థనే ఈ రోజున మనమందరము కూడా ఇక్కడ చేరి కూడి వారి ప్రార్థనను బట్టి మనము స్థిరమైనటువంటి క్రైస్తవులుగా ఉన్నామని తలంచుకోవాలి. చూడండి, 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 2వ మాటలో చూస్తే ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తిని గురించి మనం ప్రత్యేకముగా ధ్యానం చేసుకుందాం. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. అతడు ఏలను ఆరంభించినప్పుడు 25 వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి ఎవరండి? జకర్యా కుమార్తె. ఆమెకు అవి అను పేరు కలదు. ఆమేన్. గమనించండి,
ఇక్కడ ఇశ్రాయేలీలను ఏలటానికి ఒక రాజుని నియమించారు. అంత అంతకు ముందున్నటువంటి రాజులందరూ కూడా తమ ప్రజలను సరి అయినటువంటి క్రమంలో నడిపించకుండా, ఆ రాజులందరూ కూడా ప్రార్థనా విధానము లేకపోవటం వలన వారు ప్రజలందరినీ గలిబిలి చేసుకుంటూ వచ్చారు. పాలు కాసి చల్లారి నులువెచ్చలుగా ఉన్నప్పుడు తోడేసిన తర్వాత ఆ పాలుని కుదురుగా ఉంచితేనే అది పెరుగవుతుంది. అలాగే ఈ రాజులందరూ కూడా ఈ ప్రజల్ని ఏం చేస్తున్నారంటే గలిబిలి చేస్తున్నారు. ప్రార్థనా జీవితం లేకుండా, ప్రార్థన అనుభవం లేకుండా ఈ హిజ్కియా రాజు కంటే ముందుగా పరిపాలించినటువంటి రాజులందరూ కూడా గలిబిలి చేస్తూ వచ్చారు. సూర్యదేవతలను, చంద్రదేవతలను, అనేక మంది దేవతలను ఆరాధించే విధానంగా ఆ ప్రజలను భ్రష్ట స్వభావముతో పెంచుకుంటూ వచ్చారు. ఆ తరువాత ఆహాజు మొదటి వచనం చూడండి. ఇశ్రాయేలు రాజును ఓషియా ఏలబడిలో యూదా రాజును ఆహాజు కుమారుడును హిజ్కియా ఏలనారంభించాడు. ఎవరండి ఈయన? హిజ్కియా. ఈ హిజ్కియాను గురించి మనం కొద్ది మాటలు నేర్చుకుందాం. హిజ్కియాలో ఉన్నటువంటి భక్తి, హిజ్కియాలో ఉన్నటువంటి ప్రార్థన, హిజ్కియాలో ఉన్నటువంటి నీతి పరిపాలన, హిజ్కియా ఎవరెవరికి ఆ క్రమాన్ని నేర్పించాడో మనకి ఈ యొక్క రాజుల గ్రంథంలో తేటగా కనపడుతూ ఉంటుంది. హిజ్కియా తండ్రి వరకు కూడా ఇజ్రాయేల్ను కానీ యూదులను కానీ గలిబిలి చేస్తూ వచ్చారు. ఆ తరువాత హిజ్కియా తన యొక్క పరిపాలన ప్రారంభించిన తరువాత తమ పితరులు కట్టించినటువంటి గుడులను పడగొట్టించాడు. ఏం చేశాడు? మొట్టమొదటిది గుడులను పడగొట్టించాడు. రెండవదిగా చూస్తే ఆ చంద్రారాధన, విగ్రహారాధన అనేటువంటి దాన్ని చెల్లాచెదురు చేశాడు. ఆ తరువాత సర్పాలన్నింటినీ కూడా పడగొట్టి ముక్కలు ముక్కలుగా చేశాడు. ప్రతి విషయంలో కూడా పూర్వీకుల కంటే కూడా ఇతను శ్రేష్ఠునిగా, నమ్మకమైన వానిగా, దేవుని యందు భయభక్తులు గలవానిగా, దేవునిలో ప్రార్థనా జీవితంతో కొనసాగించి ప్రార్థన అనుభవం కలిగి చిన్న వయసులోనే రాజ్య పరిపాలన కొనసాగించాడు. ఈ రాజ్య పరిపాలన కొనసాగించేటప్పుడు ఆయన వయసు ఎంత? 25 సంవత్సరాలని స్పష్టంగా మనకు పరిశుద్ధ గ్రంథములో తెలియజేయబడుచు ఉన్నది. ఈ రోజున ఆ యొక్క హిజ్కియా ఎంతో దేవుని యందు భయముతోనూ భక్తితోనూ నమ్మకంగా దేవునిలో జీవిస్తూ ఉన్నటువంటి వ్యక్తి. గత వారం మీకు చెప్పాను, ప్రార్థన, విశ్వాసము, నమ్మకం అనేటువంటి అంశం మీద మీకు గత వారంలో బోధించాను. ఈరోజు కూడా ఆ అంశాన్ని కొనసాగిస్తూ ప్రార్థన, విశ్వాసము, నమ్మకముతో కొనసాగుతున్నటువంటి హిజ్కియాని మనము జ్ఞాపకము చేసుకుంటే, దేవునిలో భయభక్తులు కలిగినటువంటి రాజు ఎవరంటే హిజ్కియా. హిజ్కియా పరిపాలించినంత కాలము కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవు, కష్టము లేదు, నష్టము లేదు, వ్యాధులు లేవు, బాధలు లేవు. అందరూ కూడా సమపాలులుగా ఆ యొక్క రాజ్యంలో స్థిరంగా బ్రతుకుతూ ఉన్నారు. ఈ రోజున మనము మన క్రైస్తవ కుటుంబాలలో అలాంటి స్థితి లేకుండా పోవటానికి, మనం ఎక్కువ తక్కువలుగా జీవించడానికి గల కారణాలు ఏంటంటే మనలో సరి అయినటువంటి ఏం లేదు, ప్రార్థన లేదు.
ప్రార్థన లేకపోవటం వల్లనే మనకు అనేకమైనటువంటి శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అనేకము తటాస్థపడుతూ ఉన్నాయి. అయితే ఆయన పరిపాలనా కాలంలో ఏమైంది? ఆయన ప్రార్థన ఉంది. జీవము కలిగిన దేవుణ్ణి మాత్రమే స్మరించాలి అని చెప్పి ప్రకటన చేయించాడు. ఆ జీవము కలిగినటువంటి దేవుడు ఎవరు అంటే ఎవరండి? ఎవరు చెప్పండి? దేవుడైనా యెహోవాయే దేవుడు అని చెప్పి ప్రకటన చేశాడు. మళ్ళీ చదవండి 2వ వచనము. అతడు ఏలన ఆరంభించినప్పుడు అతడు 25 సంవత్సరాల వయసు గలవాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి ఎవరండి? జకరయ కుమార్తె అబియా. అబియా అనగా ఆ పేరుకు అర్థం ఏంటంటే యెహోవా నా తండ్రి, లేకపోతే యెహోవాయే నాకు తండ్రి అని అర్థం. చూడండి, ఆ పేరులో కూడా ఎంత అర్థమైనటువంటి భావం ఉందంటే ఆ హిజ్కియా తల్లి కూడా దేవుణ్ణి అంగీకరించింది. హిజ్కియా తండ్రి ఒప్పుకోలేదు, అంగీకరించలేదు, దేవుని యందు భయభక్తులు లేవు. కానీ అతని ఇష్టానుసారముగా రాజ్య పరిపాలన చేశాడు. కానీ హిజ్కియా తల్లి మాత్రము ఏమంటుంది? యెహోవాయే దేవుడు, యెహోవాయే నా దేవుడు. ఇప్పుడు మీకు, మనకి, అందరికీ, లోకానికి అంతటికి కూడా ఎవరు దేవుడు అంటే యెహోవాయే. ఈ సృష్టికర్త ఎవరంటే యెహోవాయే. నిన్ను నన్ను నిర్మించింది ఎవరు అంటే యెహోవాయే. నీకు నాకు జీవమునిచ్చింది ఎవరంటే యెహోవాయే. నీకు నా కొరకు ప్రాణం పెట్టింది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ కాలంలో రక్తమును చిందించలేదు, కానీ ప్రాణం పెట్టలేదు, కానీ ప్రార్థన ద్వారా జీవము పొంది ప్రజలందరూ కూడా సస్యశ్యామలమైనటువంటి దేశంలో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ ఉన్నారు. అయితే ఆ హిజ్కియా తల్లి పేరు మాత్రము, ఆ పేరుకు అర్థం మాత్రం ఏమంటున్నాడు? యెహోవాయే నా దేవుడు. ఎంత నమ్మకమైనటువంటి పదం మాట్లాడుతుంది. ఈ రోజున ఎవరైనా సరే యేసు క్రీస్తుయే నా దేవుడని ఎవరైనా ఒప్పుకుంటున్నామా? ఏమ్మా? యేసు క్రీస్తు నా దేవుడని, యేసు క్రీస్తు నా రక్షకుడని, యేసు క్రీస్తు నా ప్రభు అని ఒప్పుకుంటున్నామా? సంపూర్తిగా ఒప్పుకోవాలి, నమ్మకంగా ఒప్పుకోవాలి, దేవుని యందు విశ్వాసముతో ఒప్పుకోవాలి. నన్ను స్వస్థపరచువాడు యెహోవాయే, నన్ను బ్రతికించువాడు యేసుక్రీస్తు అని చెప్పి మనము దేవుని యందు ఏముంచాలి? నమ్మిక ఉంచాలి. ఈ హిజ్కియా దేవుని మీద నమ్మిక ఉంచాడు కాబట్టి హిజ్కియా జరిగించినటువంటి 29 సంవత్సరాల పరిపాలన అంతయు కూడా శ్రేష్టముగా సాగిపోయింది. ఆ తరువాత 29 సంవత్సరాల అనంతరము హిజ్కియాకి ఆ యొక్క ముందుగానే ఆయనకి ఏమొచ్చిందంటే ఏమొచ్చిందండి? మరణకరమైనటువంటి పెద్ద రోగం వచ్చింది. ఆ రోగం రావడానికి, ఆ రోగానికి కారణం ఏంటంటే ఆయన కొన్ని సందర్భాలలో దేవుణ్ణి స్మరించటం విస్మరించాడు. దేవుణ్ణి ప్రార్థించటం తగ్గించాడు. కొన్ని సందర్భాలలో కొంతమంది రాజులను బట్టి ఆయన ఏం చేశాడంటే యెహోవాను మరచాడు. కొన్ని సందర్భాలలో ఆ మరుడు వలన తిరిగి దేవుడు ఆయనకు గుర్తుకు రావాలి అంటే, తిరిగి ఆయనకు ఆ దేవుడు జ్ఞాపంలోకి రావాలి అంటే ఏం చేయాలి? దేవుడు ఒక చిన్న వ్యాధిని అతనికి కలుగ చేశాడు. అదైతే అతను దేవునికి అసాధ్యమైంది కాదు. దేవునికి సమస్తము సాధ్యమే. ఏదైనా చేయగలడు. గాయం రేపగలడు, దాన్ని కట్టగలడు, దాన్ని మాన్పగలడు, ప్రాణం పొయ్యగలడు, చనిపోయిన వారిని తిరిగి
చెప్పండి, లేపగలడా లేదా? అలాంటి శక్తి కలిగినటువంటి దేవుని సన్నిధిలో హిజ్కియా కొంచెం కాలు తప్పటడుగేశాడు. తద్వారా ఏమొచ్చిందంటే కొంచెం భయంకరమైనటువంటి వ్యాధి కలిగింది. ఆ వ్యాధి వలన ఈయన మంచం బట్టి అనేక రకాలుగా చూపిస్తూ చేసినా కూడా ఆ వ్యాధి తగ్గటల్లా. అప్పుడు దేవుని యందు నుండి ఒక వర్తమానం వచ్చింది. ఏమని? హిజ్కియా, ఇంక 3 దినాలలో నీవు మరణము నొందుతావు. ఎన్ని దినాలలో? 3 దినాలలో నీవు మరణము నొందుతావని ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా వర్తమానాన్ని దేవుడు పంపించాడు. ఇకనైనా ఇప్పుడైనా ఆయన తన యొక్క అభిప్రాయాలను మార్చుకొని తిరిగి ప్రార్థన చేస్తాడని. మనకు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో మన కుటుంబాలలో, మన బిడ్డలలో, యజమానిలో ఇలాంటి కొన్ని కొన్ని సందర్భాలు కలిగినప్పుడు క్రైస్తవురాలిగా, ప్రార్థనాపరురాలిగా, ప్రార్థనకు వచ్చేటువంటి ప్రతి విశ్వాసి ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఉన్నది ఉన్నట్లుగా ప్రార్థన చేసే శక్తి సామర్థ్యము కలిగి ఉండాలి. ఆ శోధన ఎందుకు వచ్చింది? అది నిన్ను బట్టి వచ్చిందా? నీ కుటుంబంలో ప్రార్థన లేకొచ్చిందా? నీ కుటుంబంలో విశ్వాసము తగ్గొచ్చిందా? నీ కుటుంబంలో నమ్మకం లేకొచ్చిందా? ఆ శోధనను మనం జయించాలి అంటే ఏం చేయాలి? దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీవు యోచించినప్పుడు దేవుడు నీకు అది బయలుపరుస్తాడు. నీ ప్రవక్త ద్వారా, నీ యాజకుని ద్వారా, నీ సంఘ కాపరి ద్వారా నీతో దేవుడు మాట్లాడతాడు. నీవు ఇక్కడ అతిక్రమించావు కాబట్టి ఈ శోధన నీకు వచ్చింది అని నా వెంటనే ఏం చేయాలంటే నీవు ఆ ఉన్న స్థలములోనే నీ ముఖమును ఆ సిలువ వైపు త్రిప్పి ప్రార్థన చేయటం ప్రారంభించాలి. ఏం చేయాలండి? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హిజ్కియా కూడా ఎప్పుడైతే నీవు 3 దినాలలో మరణిస్తావని యెషయా ప్రవక్త చెప్పి తను వెళ్ళిపోతూ ఉన్నాడో, వెంటనే మంచం మీద నుండి లేచి హిజ్కియా ఏం చేశాడు? గోడ వైపు తన ముఖమును త్రిప్పుకొని, ప్రభువా, నా పూర్వీకులు చేయనటువంటి పని, నా పూర్వీకులలో లేనటువంటి విశ్వాసము, నా పూర్వీకులు ఎవరు కూడా మీ నామాన్ని ప్రజలకు స్మరణ చేయకుండా అభ్యంతరపరిచిన వారి కంటే కూడా నేను నా ప్రజలందరినీ కూడా నీ వైపు త్రిప్పాను. ఈ ప్రజలందరినీ కూడా ఆ గోపురాలు పడగొట్టి, ఆ సర్పాలను పగలగొట్టి, ఆ విగ్రహారాధన తొలగించి నిన్ను స్మరించే విధముగా ప్రజలందరినీ నీ వైపు త్రిప్పానయ్యా. నీ సన్నిధిలో నేను ఎలా నీతిమంతునిగా ఉన్నానో ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకొని నీ దాసుణ్ణి జ్ఞాపకము చేసుకోమన్నాడు. వెంటనే దేవుడు ఏం చేశాడంటే 7వ పర్ణశాల దాటక ముందే యెషయాను పిలిచి, యెషయా, నువ్వు తిరిగి వెళ్ళి హిజ్కియాతో చెప్పు. హిజ్కియాకి ఎంత ఇచ్చాడు ఆయుష్? ఎంత ఇచ్చాడండి? ఆయన 29 సంవత్సరాల పరిపాలనా కాలము చేస్తూ ఉండగా మరొక 15 సంవత్సరాలు ఆయనకు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు, పరిపాలనా విభాగాన్ని ఆయన అనుగ్రహించాడు, ఆయన సింహాసనాన్ని స్థిరపరిచాడు. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాల ఆయుష్. ఏం చేశాడు హిజ్కియా? చేసిన తన పొరపాటును దేవుని సన్నిధిలో పశ్చాత్తాపముతో కన్నీరు విడుస్తూ ప్రార్థన చేశాడు. ఈ రోజున మన కుటుంబాలు కూడా వచ్చినటువంటి సమస్యలను బట్టి, శోధనను బట్టి, అనారోగ్యమును బట్టి ఏం చేయాలి? ఏం చేస్తున్నాం? ఎవరి వైపు చూస్తున్నాం? ఆయనైతే దేవుని వైపు చూశాడు. ఎందుకంటే ఆయన తల్లి యెహోవాయే నా దేవుడు అనేటువంటి పేరు కలిగిన ఆమె. యెహోవాయే నా దేవుడు అనేటువంటి పేరు కలిగినటువంటి ఆ తల్లి గర్భాన జన్మించినటువంటి హిజ్కియా ఈ రోజున
సార్థకముగా ప్రార్థన చేశాడు, సంపూర్ణంగా ప్రార్థన చేశాడు, ఏక మనసుతో ప్రార్థన చేశాడు, ఆయన ఏకత్వంతో ప్రార్థన చేశాడు, పూర్ణ మనస్సుతో ప్రార్థన చేశాడు. కాబట్టి దేవుడు ఆయన మనవులు ఆలకించి స్వస్థపరిచాడు. స్వస్థపరచడమే కాకుండా అదనంగా ఆయనకు ఆయుష్ను ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ను ఆయనకు అనుగ్రహించాడు. అందును బట్టి ఆ వయసులో ఆయనకున్నటువంటి భార్యతో, ఆయనకున్నటువంటి రాజ్య పరిపాలన విభాగంలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఆయన భార్య అప్పుడు గర్భవతి అయింది. గర్భవతి అయి అక్కడ ఆ కుమార్తె ఆయనకు ఒక కుమారుని కంద. ఆ కుమారుని పేరే మనష్షే. ఏం పేరండి? మనష్షే. ఎవరి పేరు? హెప్సిబాకు పుట్టినటువంటి వాడు మనష్షే. ఎప్పుడు పుట్టాడు అంటే హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు అదనంగా ఇచ్చిన తరువాత ఆ కాలంలో జన్మించినటువంటి వాడు ఈ మనష్షే. ఈ మనష్షే జన్మించిన తరువాత 12వ సంవత్సరం వచ్చేటప్పటికే ఈ హిజ్కియా కాలము ముగిసిపోయి. చూడండి, 21వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనాన్ని చూస్తే ఇక్కడ ఆ రాజు పేరు, ఆ తరువాత ఆయన తల్లి పేరు మనకి ఇక్కడ కనబడుతుంది. మనష్షే 12 ఏళ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు. అతని తల్లి పేరు ఎవరండి? ఈమె హెప్సిబా. అనగా ఈ పేరుకు అర్థము దేవునికి ఇష్టురాలు. ఎవరికి ఇష్టురాలు? ఎవరికండి ఇష్టురాలు? హెప్సిబా అనగా దేవునికి ఇష్టురాలు. మరి ఈ రోజున మనం అనేకమైనటువంటి రీతిగా పేర్లు పెట్టుకుంటున్నాం. ఈ పేర్లు పెట్టుకున్న మనము ఎవరికి ఇష్టమై ఉంటున్నాం? ఎవరికి ఇష్టమై ఉండాలి? పేరుకు తగిన రీతిగా నువ్వు దేవునికి ఇష్టురాలు అయి ఉండాలి. హెప్సిబా అనగా ఇష్టురాలు, లేకపోతే హత్తుకొనుట. ఎవరు హత్తుకోవాలి? దేవుని చేత హత్తుకోబడాలి. మనం దేవుని చేత హత్తుకోబడాలి, దేవునికి ఇష్టులై ఉండాలి, దేవుని సన్నిధిలో పోరాటం జరిగించాలి. అయితే ఈ మనిషి 12 సంవత్సరాల ప్రాయములో ఆ యొక్క రాజరికాన్ని కొనసాగించిన పిదప ఆయన కొన్ని అవంచనీయులు చేశాడు. తండ్రి చేసినటువంటి కార్యములన్నింటినీ విసర్జించి, తండ్రి చేసిన పనులన్నీ తొలగొట్టి మళ్ళీ తిరిగి ఏం చేశాడు? బలిపీఠాలు కట్టాడు, దేవాలయాలు. దేవుడు తన తండ్రి కట్టినటువంటి దేవాలయాలన్నింటినీ పడగొట్టి ఇతను సొంతగా మళ్ళీ విగ్రహారాధనకు దేవాలయాలు కట్టించాడు. ఇవి కట్టించినప్పుడు మళ్ళీ ప్రజలందరూ కూడా ఏమైపోయారంటే అవకతవకలు అయిపోయారు, తల్లకిందులు అయిపోయారు. ఆయన తల్లి ఎవరు? దేవునికే ఇష్టురాలు. ఆ ఇష్టురాలు గర్భమున జన్మించినటువంటి కుమారుడు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఇష్టురాలుకి జన్మించినటువంటి కుమారుడు దేవునికి ఇష్టుడై ఉండాలి. ఉండాలా వద్దా? ఉండాలి. అలాంటి ఉండాల్సినటువంటి ఆ కుమారుడు ఇప్పుడు దేవునికి సంపూర్తిగా ఏమైపోయాడు? వ్యతిరేకైపోయాడు, అయిష్టుడైపోయాడు. దేవుని కార్యాలన్నింటినీ కూడా ఉల్లంఘించాడు. దేవుని యొక్క క్రమాన్నంతటినీ కూడా ప్రజల్లో నుండి తొలగొట్టాడు. ఈ రోజున మన కుటుంబంలో కూడా అలా తొలగొట్టు ఉంటే, మందిరానికి ఆటంకపరిచిన, వాక్యానికి ఆటంకపరిచిన, ప్రార్థనకు ఆటంకపరిచిన, విశ్వాస జీవితంలో ఆటంకపరిచే వాళ్ళు కూడా చాలామంది ఉండనేరకలేరు, ఉన్నారు. అలాంటి సమయంలో ఏం చేయాలి? ఈ హెప్సిబా తన యొక్క కుమారుని విధానమును బట్టి ఆమె ఏం చేసిందంటే, దేవునికి ఇష్టురాలు కాబట్టి ఆమె సంపూర్తిగా ప్రార్థన చేయటం ప్రారంభించింది. ఎవరండి? హెప్సిబా.
ఈ హెప్సిబా ఏం చేసిందంటే తన కుమారుని యొక్క అతిక్రమము కోసము ఆమె సంపూర్తిగా ఏం చేసింది? ప్రార్థన చేసింది. నా భర్త దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని యొక్క మందిరాలు కట్టినవాడు, దేవుని బలిపీఠాలు కట్టినవాడు, దేవునికి వ్యతిరేకమైనటువంటి సర్పపు విగ్రహాలన్నీ పడగొట్టినటువంటి నా భర్త గర్భాన జన్మించినటువంటి ఈ కుమారుడు ఇలా తయారైపోయాడని చెప్పి ఆమె ఏం చేసిందంటే దివారాత్రములు దేవునికి ఇస్తురాలు కాబట్టి ఈ హెప్సిబా ప్రార్థన చేయటం ప్రారంభించింది. మరి మీరేం చేస్తున్నారు? ఏమా ఆలోచించేయండి. ఒక వ్యక్తి మారాలంటే ఏం కావాలి? మనకేం కావాలి? ఆస్తి కాదు, అంతస్తు కాదు, ఐశ్వర్యం కాదు, వెండి బంగారాలు కాదు. ఏం కావాలి అంటే విశ్వాస సహితమైన ప్రార్థన కావాలి. అందుకనే ఈ అధ్యాయం అట్నే ఉంచండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 19వ మాట చూడండి. ఒక మాట ఈరోజు మా సంఘాలలో ఉండేటువంటి అంశం ఏంటంటే 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 19వ వచనాన్ని చూడండి. ఏమై ఉండాలి? మీరు వివేకులై ఉండి సంతోషముతో దయించున్నారు. ఒకడు మిమ్మును ద్వేషమునకు లోపరిచిన, అక్కడ మిమ్మును నెట్టివేసినను, ఒకడు మిమ్మును వశపరుచుకునేనను, ఒకడు తనను గొప్ప చేసుకొనినను ఆమేన్. మీరు సహించాలి. ఇప్పుడు ఈ తల్లి తన కుమారుడు చేసినటువంటి ప్రతి పనిని కూడా సహించి ఏం చేసిందంటే ఇప్పుడు ప్రార్థన చేయటం ప్రారంభించింది. ఎవరేమే చెప్పండి? ఈమెవరు? హెప్సిబా. ఈమె ఎవరి భార్య? హిజ్కియా భార్య. హిజ్కియా పరిపాలన ఎలా ఉంది? నీతి పరిపాలన. ఆయన భార్య కూడా ఆ భర్తకు తగినట్లుగా ఆమె కొనసాగింది ఆ పరిపాలనా విధానంలో. ఆ భర్త చనిపోయిన తరువాత ఇప్పుడు ఈ బిడ్డను ఏం చేయాలి? ఆ క్రమంలో వదిలేయటమేనా? ఏమ్మా చెప్పండి. ఆ కొడుకును వదిలేస్తే అట్లా? ఆ కొడుకు అధికారం ఉంది, రాజ్య పరిపాలన ఉంది, వెండి బంగారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే అతని క్రమం ఎలా ఉంది? దేవునికి ఇష్టంగా ఉందా? ఎలా ఉంది? దేవునికి బహుగా వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు ఈ బిడ్డ కోసం ఆ తల్లి ఏం చేయాలి? మరి మన కుటుంబంలో మన బిడ్డల కొరకు మనం ఏం చేయాలి? నువ్వు దేవునికి ఇష్టరాలివి. నువ్వు దేవుని సన్నిధిలో దేవుని రక్తంలో కడగబడి దేవునికి ఇష్టరాలుగా జీవిస్తున్నప్పుడు ఇష్టరాలు అయినటువంటి నీవు నీ కొడుకు కోసం ఏం చేయాలి? ఉందా? ఆ విశ్వాస సహితమైన ప్రార్థన మన బిడ్డలను మార్చాలనేటువంటి తపన, ఆతృత మనకుందా? ఉందమ్మా? చేస్తున్నామా? ఈ పిల్లాన్ని మార్చు, ఈ రాజ్యాన్ని మార్చు, ఈ ప్రజలకు మళ్ళీ యథాప్రకారంగా వారి మనసు వారి కలుగులాగా ఈ కుమారుడు నా భర్తలాగా పరిపాలన చేయలాగా ఇతనిని మార్చమని ఆ తల్లి చేసిన ప్రార్థన ఎవరాలకి ఇచ్చాడు? ఎవరైతే ఆమె ఇష్టరాలిగా కొనియాడబడుతుందో ఆ దేవుడైనటువంటి యెహోవా ఆలకించి ఆ కుమారుణ్ణి చెప్పండి, ఆ కుమారుణ్ణి ఏం చేయాలి? దేవుడు అతనికి పశ్చాత్తాపము కలుగులాగా అతనికి ఒక శ్రమ తెచ్చిపెట్టాడు దేవుడు. అతనికి చెప్పండి, అతనికి మారు మనసు కలగాలని, అతనికి పశ్చాత్తాపం కలగాలని, అతను మారాలని, అతను నూతన స్వభావం కలిగి సమాజంలో జీవించాలి, ప్రజలలో ఎదగాలి.
దేవునిలో ఎదగాలి, సంఘములో ఎదగాలనేటువంటి దృనిశ్చయముతో దేవుడు ఏం చేశాడు? ఆ తల్లి ప్రార్థన ఆలకించాడు. మరి మీరు ప్రార్థన చేస్తే మీ బిడ్డలు కూడా మార్పు చెందరా? ఏమ్మా, ప్రార్థన చేస్తున్నారా? పాస్టర్ గారు, మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి, నా మాట వింటలేదు. పాస్టర్ గారు, మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి, ఆ అమ్మాయి నా మీద తిరగబడుతుంది. ఇది ఎవరు చెప్పాల్సిన మాట? ఎవరు అనాల్సిన మాట ఇది? ఎవరు అనాలి? అయోగ్యమైనటువంటి వారు అనాలి. నువ్వు యోగ్యమైన దానివి, దేవునికి ఇష్టమైన దానివి, నువ్వు దేవునికి ఇష్టరాలుగా ఉన్నప్పుడు నీవు మరొకరికి చెప్పకుండా నీ కుమారుడు మారాలి అంటే, నీ కుమార్తె మారాలి అంటే, నీ కుటుంబం మారాలి అంటే, నీ బిడ్డలు నీ సన్నిధిలో కాకుండా, లోకంలో కాకుండా దేవునిలో ఎదగాలి అంటే మొట్టమొదట తల్లి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి అక్కడ చూస్తే హిజ్కియా తల్లి ప్రార్థన చేస్తే హిజ్కియా యొక్క జీవితం అంతా కూడా సస్యశ్యామలముగా సాగిపోయింది. అలాగే ఇప్పుడు హిజ్కియా భార్య అయినటువంటి హెప్సిబా చేస్తే ప్రార్థన, తన కుమారుడు కూడా తన యొక్క చేష్టలన్నీ కూడా విడిచిపెట్టి, తన దురాగత్వనంతా విడిచిపెట్టి ఇప్పుడు ఏమైపోతున్నాడు? మారు మనస్సు పొంది దేవునికి ఇష్టడిగా మారి దేవుని సన్నిధిలో ఆ కుమారుడు పశ్చాత్తాపపడే విధానంగా దేవుడు అతన్ని మలిచాడు. దేనిని బట్టి? తల్లి ప్రార్థనను బట్టి. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఎక్కువగా స్త్రీకి ప్రాధాన్యతనిచ్చి స్త్రీ ప్రార్థన ద్వారానే సమాజం అంతా కూడా కదిలే విధానంగా చేశారు. అన్నా ప్రార్థన చేస్తే, చెప్పండి, అన్నా ప్రార్థన చేస్తే ఆమె గర్భము తెరవబడింది. ఆమె పురుషుడా స్త్రీయా? అన్న స్త్రీ. ఆ స్త్రీ ప్రార్థన చేస్తే లోకానికి ప్రవక్తగా ఉన్నటువంటి సమూయేలు జన్మించాడు. శ్రేష్టమైనటువంటి కుమారుడు జన్మించాడు. మరి మీరు కూడా ఏం చేయాలి? అన్నలాగా, చెప్పండి, అన్నలాగా ప్రార్థన చేయాలి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ యొక్క మనిషే వచ్చినటువంటి మార్పును వివరించి 2-3 నిమిషాల్లో మీకు సమయాన్ని ముగిస్తాను. దైవజనులకి సమయాన్ని అందిస్తాను. చూడండి, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం. యెహోవా సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లున్నాను నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా నేను నీకు ఎలా జరిగించినో అది జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీరు విడిచాడు. ఈ ప్రార్థన తన కుమారుని కూడా ఆ యొక్క కుమారుని కూడా ప్రాప్తించి, ఆ కుమారుడు కూడా కొన్ని శత్రువుల సమూహం నుండి విడిపించబడి 2వ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనములు అనుకుంటాం, 13వ వచనములు అనుకుంటాను. ఆయన బంధించబడి ఆ యొక్క చైన్లతో గొలుసులతో కట్టబడినటువంటి ఆయన చెరసాలలో వేసినప్పుడు అక్కడ అతను మనస్తాపం చెంది పశ్చాత్తాపంతో కన్నీటితో దేవునికి ప్రార్థించగా ఆ ప్రార్థన ఫలించి అతని బంధకాలు విడదీసి అతనిని తిరిగి మళ్ళీ రాజ్యమునకు తోడుకు వచ్చి రాజ్య పరిపాలన జరిగించాడు. ఆ పరిపాలన ఎన్ని సంవత్సరాలు చేశాడంటే, రాజులందరిలో కూడా అధికముగా పరిపాలించినటువంటి రాజు ఎవరంటే మనష్షే. 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ పరిపాలన చేయటానికి కారణం ఏంటంటే
తల్లి ప్రార్థన, తండ్రి ప్రార్థన, కుమారుని యొక్క మార్పు, రాజ్యాధికారం తిరిగి దేవుడు సంపూర్తిగా అతనికి అప్పగించాడు. ఈరోజున మన కుటుంబాలు నలిగిపోతున్నా, చితికిపోతున్నా, ఇబ్బంది పడుతున్నా, వేదన పడుతున్నా, అప్పుల పాలైపోతున్నా, కష్టాలు పడుతున్నా, మనలో కొంచెం కూడా ఈ కష్టాలు మనకెందుకు వస్తున్నాయి, బాధలు మనకెందుకు వస్తున్నాయి, ఈ శోధన మనకెందుకు వస్తుంది అని యోచించకుండా క్రైస్తవులైనటువంటి మనము వాటిని ఆలోచనలోకి తేకుండా, ప్రార్థనా శక్తి మనలో లేకుండా, ప్రార్థన అనేది మనలో ఆ స్థావరం ఏర్పరచుకోకుండా అనేకమైనటువంటి ఆలోచనలతో ఇరుగు పొరుగు వారి దగ్గర కూర్చొని మనం ఈ మాటలు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నామే. కానీ ఆ సమయమున నీవు నీ దేవుడైనటువంటి యెహోవా దగ్గరకు వచ్చి నీవు ఇష్టురాలిగా ఏం చేయాలి? ప్రార్థన చేస్తే నీ సమస్యలు తొలగిపోతాయి. ప్రార్థన చేస్తే నీ కుమారుడు మార్పు చెందుతాడు. ప్రార్థన చేస్తే నీ కుమార్తె నీ మీద తిరుగుబాటు తగ్గుతుంది. ప్రార్థన చేస్తే నీ కోడలు నీ మీద తిరుగుబాటు తగ్గుద్ది. ప్రార్థన చేస్తే నీకు ఆరోగ్యం, ప్రార్థన చేస్తే నీ కుటుంబం కూడా దేవుని సన్నిధిలో కొనియాడబడుతూ ఉంటుంది. కాబట్టి ప్రార్థనా జీవితము కలిగి ప్రతి వారము కూడా కొనసాగాలి. గత వారం చెప్పినటువంటి ప్రార్థన, విశ్వాసము, నమ్మకం అనే అంశాలతో మనం ఆధారం చేసుకుంటే ఈరోజు నట్టి ప్రార్థన చేసినటువంటి హిజ్కియాని మరణం నుండి తప్పించాడు. హిజ్కియా కుమారుడైనటువంటి మనష్షే బంధకాల నుండి దేవుడు విడిపించాడు. ఇలా మనం చేసినటువంటి ప్రతి ప్రార్థన మన కుటుంబానికి, మన బిడ్డలకు, మనకును, మనం నివసించే స్థలానికి నీవు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు, వర్ధిల్లుతావని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ నాన్న. ప్రభు ఈ కొద్ది మాటలు తన ఉనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమ, ఘనత, ప్రభావములు కల దేవా, గత వారం చెప్పినటువంటి మాటలలో అయా ఈరోజు కూడా కొన్ని మాటలు ప్రార్థన అంశం మీద నాయన, ఇదిగో హిజ్కియా యొక్క ప్రార్థన, తన భార్య అయినటువంటి హెప్సిబా చేసినటువంటి ప్రార్థన, ఆ తరువాత నాయన మనష్షే చేసినటువంటి పశ్చాత్తాప ప్రార్థనతో నాయన దేశమంతా కూడా సస్యశ్యామములుగా వద్దినట్టు ఆయా సంఘములో ప్రతి బిడ్డలు కూడా వారి వారి కుటుంబాల కొరకు వారు ప్రార్థించి వారి కుటుంబాలను నాయన మీ సన్నిధిలోనికి నడిపించే కృప, ఆశీర్వాదం ప్రతి వారికి అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకొని వినినటువంటి ప్రతి వారి మీద మీ ఆత్మతో వెదజల్లి కుమ్మరించి ఆశీర్వదించమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.